హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మిట్టు బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను వీడియో అనేది. సో వాడికి ఈరోజు చాక్లెట్ శాండ్విచ్ అనమాట. జస్ట్ బ్రెడ్ టోస్ట్ చేసేసి దాని మీద చాక్లెట్ రాసేసి ఇట్లాగా చేశాను. చూసారా, చాలా చాలా సింపుల్. ఎప్పుడు బ్రెడ్ టోస్ట్ అంటే వాడికి బోర్ కొడుతుందంట, అందువల్ల చాక్లెట్తో కావాలని అడిగాడు. అందుకని నేను అసలు యాక్చువల్గా మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయను, అస్సలు మంచిది కాదని చెప్పి, చాక్లెట్ కదా అని చెప్పి హర్షీస్ మనకి ఉంటుంది కదా, ఆ సిరప్ వేసాను అనమాట. ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను, బట్ ఈరోజు చాలా గోల్ చేశాడు ఇది కావాలని. అందుకని వాడికి ఒక్కడికి ఈ బ్రేక్ఫాస్ట్, మాకు మళ్ళీ మామూలే, నాకు ప్రవీణ్కి. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇలాగ కూర్చుని క్యూట్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అంటే బ్రెడ్ ఎన్ని తిన్నావు ఏంటి అనేది, నేను ఎన్ని పీసెస్ తిన్నావు అని అడిగితే వాడికి లెక్క తెలియట్లేదు అనమాట, ఎన్ని తిన్నాడు అనేది. అందుకని ఇద్దరు ఇలాగా మాట్లాడుకుంటుండే అలా చిన్నది రికార్డ్ చేశాను. న్యాచురల్ మూమెంట్లో ఉంటాయి కదా, అంటే మనం ప్రిపేర్ అయ్యి చేసేవి ఏం కాదు కదా ఇవి, అందుకని. పడేయాలా దాని తర్వాత ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే, ఈరోజు నువ్వుల చిక్కీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నువ్వుల చిక్కీ మీ అందరికీ తెలిసిందే కదా, బెల్లంతో ఉంటుంది. నువ్వుల ఉండలు, నువ్వుల చిక్కీలు అంటారు కదా, అది చేస్తున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఆసమ్గా వచ్చింది ఫ్రెండ్స్. నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి మీకు, అండ్ థంబ్నెయిల్ కూడా పెడతాను కదా, ఎలాగో మీకు తెలిసే ఉంటుంది పాటికి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇలాగా ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. దగ్గరుండి అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే వెంటనే మాడిపోతాయి అనమాట, చాలా తొందరగా ఇదవుతాయి. సో అలా దగ్గరుండి మీరు ఏదైనా పని చేసుకునేటప్పుడు పెట్టుకుంటే మంచిదన్నమాట. లేదా మీరు చక్కగా ఎక్కడైనా ఒక కూర్చొని ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసుకున్నా ఓపిక్గా బాగుంటుంది. దాని తర్వాత నేను బెల్లం ఇలా యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా వాటర్ ఏం వేయలేదు, జస్ట్ బెల్లం తురుము యాడ్ చేసేసుకొని ఇలాగ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను రేషియోస్ కూడా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను కొంచెం సుమారుగా చేసుకున్నాను అనమాట. మనకి నువ్వుల దానికంటే డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఆసమ్గా ఉంటుంది, బట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి అసలు ఇంట్లో చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అవి కూడా నాకు మిల్క్ షేక్స్ అవి చేసుకుంటున్నాను కదా, దాంట్లోకి ఎక్కువ యూజ్ అవుతున్నాయి నాకు డ్రై ఫ్రూట్స్ అవిను, అందువల్ల అవి చేయట్లేదు ఈరోజు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా, కొంచెం ముద్రపాకంలాగా పెట్టాలన్నమాట. అప్పుడప్పుడు మధ్యలో మనకి ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నాకు మెయిన్ బెల్లం పాకం అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా డాడీ వాళ్ళ సిస్టర్ అంటే మా మేనత్త చేసేది చాలా చాలా బాగా చేసేది నా చిన్నప్పుడు. సూపర్ మెమరీ అనమాట అది నాకు. నేను చాలా చిన్న పించ్ వంట సోడా యాడ్ చేశాను, అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను, చాలా చిన్నది, అందువల్ల కలర్ చేంజ్ అయింది చూసారా మధ్యలోనే, అలా అనమాట. సో అలా స్టిర్ చేస్తూనే ఉన్నాను, ఇక్కడే ఇంకొన్నాను అనమాట వేరే పని చూసుకుంటూ. ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత ఈ నువ్వుల చిక్కీలు మొత్తం వీళ్ళు తినేసిన తర్వాత మూరి ఉండలు చేస్తాను. మూరి ఉండలు కూడా మనకి బెల్లం అండ్ ఆల్సో మూరీలతో చేస్తారు కదా. ఎందుకంటే ఇది నేను సడన్గా ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, నేను డైట్ స్టార్ట్ చేశాను కదా, సో ఇది తినచ్చు డైట్లో, బెల్లంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో స్నాక్ కింద కూడా బాగా యూజ్ అవుతుంది నాకు. అందువల్ల బెల్లం మనకి బ్లడ్కి చాలా చాలా మంచిది, అండ్ ఆల్సో మిట్టుకి కూడా అలవాటు చేయాలి కదా,
అందుకని మిట్టు అయితే బాగానే తింటాడు, నువ్వులు ఉండలు ఎక్కువ తింటాడు బయటవి. బట్ ఇంట్లో చేసినవి కూడా అలవాటు అవ్వాలి కాబట్టి. దాని తర్వాత నేను నువ్వులు మొత్తం యాడ్ చేసేసి జస్ట్ ఇలా మొత్తం అది పీల్చుకునేంత వరకు ఇలా కలుపుతున్నాను. సూపర్ అంటే సూపర్ ఆసమ్గా వచ్చాయి ఫ్రెండ్స్. ప్రవీణ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు వచ్చు బట్ ఎప్పుడు చేయలేదన్నమాట. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 2 సార్లు చేశాను. దాని తర్వాత ప్రవీణ్కి అయితే నేను చేసి పెట్టలేదన్నమాట ఈ నువ్వుల చిక్కీ. అందువల్ల చాలా హ్యాపీ అయిపోయారు తను. మెయిన్ తను వర్క్ చేసుకుంటూ తినడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది. తను తింటుంటే ఇంట్రెస్టింగ్గా తీసుకొని. మనకు తెలిసిపోతుంది కదా, వాళ్ళు తినేదాన్ని బట్టి కూడా తెలిసిపోతుంది ఎంత బాగా వచ్చాయి ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం చేసింది మన నోటికి ఎప్పుడు బాగానే ఉంటుంది కదా, బట్ వేరే వాళ్ళది ఎక్స్ప్రెషన్సే చూడాలి మనం కుక్ చేసిన డిష్ని. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ ఒక ప్లేట్లో పెట్టేసి దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. అంటే కాజు, బాదం, పిస్తా ఇవి చిన్నవిగా కట్ చేసుకొని మీకు వీలైతే స్లైసెస్ కింద కట్ చేసుకోండి. మీకు డ్రై ఫ్రూట్ స్లైసర్ ఏమైనా ఉంటే దాంతో కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ నా దగ్గర అలాంటిది ఏం లేదు, చాలా చిన్న ముక్కల కింద నేను మ్యాక్సిమం అలా కట్ చేసుకున్నాను. దాని మీద ఇది వేసాను సో దట్ మనకి ఎండి తర్వాత అంటే కొంచెం ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేస్తాం కదా, ఒక సైడ్ డ్రై ఫ్రూట్స్తో ఒక సైడ్ ప్లెయిన్గా వస్తుంది అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం అయిన తర్వాత. మెయిన్ నాకు బెల్లం అంటే మాత్రం మా మేనత్త గుర్తొస్తుంది ఎక్కువ. చిన్నప్పుడు కోవా అండ్ బెల్లం పాకం ఇవన్నీ చేసి పెడుతూ ఉండేది. తనని అంటే మా డాడీకి 2 సిస్టర్స్ అనమాట, తనలో ఒకటి అనమాట, తిను పెద్ద ఆవిడనమాట. నేను తననే మా మమ్మీని మమ్మీ అని పిలుస్తాను, నేను తనని అమ్మ అని పిలుస్తాను అనమాట. అలా అలవాటు. ఒక్కొక్క డిష్ చేసినప్పుడు ఒక్కొక్కరు గుర్తొస్తారు కదా, అలా అనమాట. తర్వాత ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, ఈరోజు నేను చేసిన దాన్ని బట్టి చెప్తాను, ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. మీరు ఇన్కేస్ ఇలా చేయాలనుకుంటే సిల్వర్ ఫాయిల్లో అస్సలు వేయద్దు. నేను కూడా సిల్వర్ ఫాయిల్లో ఎందుకు వేసానంటే, ఇంతకుముందు చాలామంది పెట్టారు కదా, వాళ్ళల్లో ఒక వీడియో చూసి సిల్వర్ ఫాయిల్ అయితే ఇలా వచ్చేస్తుందని అన్నారని ఇలా ఏదో ఇంట్లో ఉంది కదా అని కూడా ట్రై చేశాను సిల్వర్ ఫాయిల్ మీద. బట్ మీరు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అలా ట్రై చేయండి, అలా పోర్ చేసేయండి. లేదా ఒక గట్టి ప్లాస్టిక్ ఉంటుంది చూసారా, అంటే మనకి ఆశీర్వాద్ ప్యాకెట్స్ కానీ లేదంటే పాల ప్యాకెట్ థిక్గా ఉంటుంది చూసారా ప్లాస్టిక్, దాని మీద అయినా నెయ్యి యాడ్ చేసుకొని దాని మీదైనా వేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇదేంటంటే ఈ సిల్వర్ ఫాయిల్ ఏంటంటే తీసేటప్పుడు నాకు అక్కడక్కడ చిన్న పీసెస్ ఉండిపోయినాయి. అందువల్ల ఎక్స్పీరియన్స్తో నేను సిల్వర్ ఫాయిల్ గురించి చెప్తున్నాను. సో దట్ మీరు అలాగా ఇది అవ్వకూడదని చెప్పి, ఓకేనా. ప్లాస్టిక్ కొంచెం మంచి ప్లాస్టిక్ మీదైనా వేసుకోండి, లేదంటే ఓన్లీ స్టీల్ ప్లేట్ మీద నెయ్యి వేసుకునైనా పోర్ చేసేసుకోండి. చూసారా కార్నర్ అక్కడ చిన్నది లేదు, అది మిట్టు వేసాడనమాట. వాడికి స్మెల్ బాగా అనిపించింది ఆ రొమ్మ దీని, అందువల్ల ఎప్పుడు కట్ చేస్తావు అని చెప్పేసి కూర్చున్నాడు పక్కన. సో ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ ఎందుకు యూజ్ చేయకూడదు అనేది కూడా క్లియర్గా మీకు తెలుస్తుంది. నేనైతే మొత్తం కాసేపు టైం పట్టింది కానీ మొత్తం అంతా తీసేసాను. బట్ ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, అండ్ ఆల్సో చిన్న పార్టికల్స్ ఉన్నా సరే మన బొజ్జులోకి వెళ్తే చాలా ఇబ్బంది కదా. అది సిల్వర్ ఫాయిల్స్ అవిను చాలా డేంజరస్తో సమానం అవి. అందువల్ల ముందుగానే చెప్తున్నాను నేను మీకు. చూసారా ఎలా అంటుకుందో. సిల్వర్ ఫాయిల్ మాత్రం అస్సలు వద్దు, క్లింగ్ ర్యాప్ కూడా వద్దు. క్లింగ్ ర్యాప్ కూడా మనకి వెంటనే అంటుకుపోతుంది, అది తీయడానికి కూడా చాలా డెలికేట్గా ఉంటాయి ఈ 2 కూడా. అందుకని ఇవి ఓన్లీ ఏంటంటే చపాతీలు చుట్టుకోవడానికి ఇట్లాంటి వాటికి యూజ్ అవుతాయి సిల్వర్ ఫాయిల్స్. చూసారా ఒకవైపు డ్రై ఫ్రూట్స్, ఒకవైపు ప్లెయిన్గా చాలా చాలా బాగుంది కదా. మీరు కావాలంటే ఇంకొక సైడ్ కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు వేడి మీదే ఇలాగా ముక్కల కింద కట్ చేసుకున్నవి పైన కూడా జల్లేసుకోవచ్చు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామనే ఉద్దేశంతోనే ఒక సైడ్ మాత్రమే డ్రై ఫ్రూట్స్ లాగా పెట్టుకొని మిగతా సైడ్
ప్లెయిన్గా ఉంచుకున్నాను అనమాట. మనకి వంట సోడా వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ ఇస్తాయి. ఇంతకుముందు నేను వంట సోడా వేయకుండా చేశాను ఒకసారి, మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా అప్పుడు కొన్ని అంటే ఒక 2 డేస్కి మెత్తగా అయిపోయాయి అనమాట, ఎంత మనం ఎయిట్ బాక్స్లో పెట్టినా సరే. ఇలాచీ పౌడర్ వేసుకున్నా సరే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, బయట దొరికే దానిలో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఇన్ కేస్ మీరు కనుక ట్రై చేస్తే, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే, ఈ మధ్యకాలంలో మీరు కుక్ చేసి ఉంటే ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఎంత బాగా అనిపించాయంటే సూపర్ హ్యాపీ అయిపోయాను. సో చాలా రోజుల తర్వాత చేశాను కదా, అందుకని అనమాట. నువ్వుల చిక్కీ డిష్ అది ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, అందువల్ల కొంచెం బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని ఇలా వీడియోస్ అవి తీశాను. ఎలా అనిపిస్తుంది, యమ్మీగా అనిపిస్తుందా లేదా మీకు చూస్తున్నా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హాయ్ గాయ్స్, ఈరోజు చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత పూజ చేసుకున్నాను. ఈ లాక్డౌన్ అన్నాళ్ళు కుకింగ్ క్లీనింగ్ వల్ల అసలు పూజ చేసుకోవడమే కుదరలేదు నాకు. ఎక్కువ నేను జనరల్గా అయితే మండే చేస్తాను అండ్ ఆల్సో ఫ్రైడే చేస్తాను అనమాట. వెడ్నెస్డే ఇన్ కేస్ నేను మొత్తం అన్నీ రెడీ చేస్తే ప్రవీణ్ దీపం వెలిగించుకుంటారు, లేదంటే లేదు. సో ఈ 2 డేస్ మాత్రం కంపల్సరీగా చేస్తాను. సాటర్డే మేము తినే ఫుడ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. నాన్ వెజ్ ఇన్ కేస్ ఎగ్ ఏమైనా తినేస్తే ఇంక పూజ అయితే చేయను, లేదంటే చేసుకుంటాను అనమాట. సో ఈరోజు థర్స్డే కదా, కొంచెం సాయిబాబా గుడికి కూడా వెళ్దామని అనుకున్నాము మార్నింగ్. బట్ మార్నింగ్ అసలు వీళ్ళిద్దరు కూడా తొందరగా లేవలేదు, అందువల్ల నాకు కూడా చాలా డ్రౌజీగా అనిపించేసింది మార్నింగ్ తొందరగా లేవడం వల్ల. అందువల్ల ఇంక వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి కూడా ఏం తెలియట్లేదు కదా. మ్యారేజ్ డేస్కి అండ్ ఆల్సో బర్త్డేస్కి కూడా ఇంక గుడికి వెళ్ళటం కుదరలేదు లాక్డౌన్ అన్నాళ్ళు కూడా. అందువల్ల ఈరోజు వెళ్దాం అనుకున్నాము. చూడాలి, ఈ వీడియో మీతో మాట్లాడేసిన తర్వాత ఇన్ కేస్ వీళ్ళిద్దరూ రెడీ అయిపోతే గుడికి వెళ్ళి వచ్చేయాలి. జస్ట్ ఇక్కడ దగ్గరలో గుడి ఉంది ఫ్రెండ్స్, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి వెళ్దామని చెప్పి. మెయిన్ మనకి సాయిబాబా అటు సైడ్ కూర్చొని మాట్లాడుతున్నాం కదా ఇందాక, బట్ కొంచెం చీకటిగా అనిపించేసి చాలా బ్లాక్గా అనిపించేస్తుంది. అందువల్ల మళ్ళీ లైట్ ఆన్ చేసుకొని ఇటు తిరిగాను. సో ఇందాక ఏం చెప్తున్నానంటే, సాయిబాబా టెంపుల్ మెయిన్ చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను వెళ్ళి చాలా రేర్గా వెళ్తాను సాయిబాబా టెంపుల్కి, బట్ అలా అయినా సరే చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట, వెళ్ళిన ఒకసారి అయినా సరే. బట్ ఈరోజు వెళ్దామని అనుకుంటున్నాము, ఇంకా డిసైడ్ లేదు, వెళ్తామో వెళ్ళమో వీళ్ళిద్దరు బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. సో అండ్ ఈరోజు ఈ జ్యువెలరీ వచ్చేసి నేను వీడియో ఆల్రెడీ చేశాను, ఈ పార్టీకి నేను అప్డేట్ చేశానో లేదో నాకు తెలియదు. ఇవి వచ్చేసి నేను జాగృతి కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటాయి జ్యువెలరీ అనేది, వాళ్ళు అఫోర్డబుల్లో ఉంటాయి అనమాట మొత్తం అన్ని జ్యువెలరీ కూడా. ఇవి వచ్చేసి నేను నల్లపూసల్లాగా తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా వాళ్ళ దగ్గరవే. నేను వీడియో అప్డేట్ చేసానో లేదో నాకు అంతగా తెలీదు, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఈ శారీ వేసుకొచ్చేస్తే, ఈ శారీ నేను జనరల్ బజార్ ఉంటుంది కదా మన హైదరాబాద్లో, జనరల్ బజార్ కాదు సారీ మదీనా మార్కెట్ ఉంటుంది కదా చార్మినార్ దగ్గర, మదీనా మార్కెట్లో తీసుకున్నాను. అది వచ్చేసి ఇట్లాగా లేస్ తీసుకున్నాను సెపరేట్, అండ్ ఆల్సో ఈ సారీ ప్లెయిన్ తీసుకున్నాను, 2 కలిపి కుట్టించాను అనమాట. ఇందులో మొత్తం 3 కలర్స్ ఉంటాయి ఈ శారీలోని. బ్లూ కలర్ అండ్ ఇలా స్కై బ్లూ అండ్ ఆల్సో పాస్టల్ గ్రీన్, ఈ 3 కలర్లు ఉంటాయి. నేను యాక్చువల్గా ఇది వచ్చేసి డ్రెస్ కుట్టిద్దామని చెప్పి తీసుకున్నాను, బట్ డ్రెస్కి అసలు కుదరలేదు, ఎలా కుట్టించాలి ఏంటనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అందువల్ల ఇంక ఫైనల్గా శారీ కుట్టించేసాను. అండ్ బ్లౌజ్ జనరల్గా ప్రతి శారీ మీద బ్లౌజ్ లేని శారీస్ మీద వేసుకునేది బ్లౌజ్. ఇది వచ్చేసి నేను మిట్టు బర్త్డేకి వేసుకున్నాను ఈ ఇయర్, తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టడం అనమాట. సో నాకు చాలా చాలా చీరలు ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మమ్మీ వాళ్ళ ఇంట్లోవి నేను అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చేసుకోవాలి. ఈసారి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్కువ శారీస్ తెచ్చేసుకోవాలి నేను, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు కట్టుకుంటున్నాను నీట్గా, మంచిగా అనిపిస్తుంది శారీస్ కట్టుకున్నప్పుడు. మీకు అందరికీ తెలిసిందే కదా, నాకు శారీస్ అంటే పిచ్చి అనమాట. ఏదో పెద్ద ఫెస్టివల్ అనిపిస్తుంది నేను శారీ కట్టుకున్నప్పుడు, వీళ్ళెదిరికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మిట్టు నేను శారీ కట్టుకొని రూమ్లోంచి బయటికి రాగానే మిట్టు ఇంకా జంప్ చేసేస్తూ ఉంటాడు, వాడికి ఎందుకు చాలా హుషారు అనిపిస్తుంది. అనుకుంటా అంటే ఎక్కడికైనా వెళ్ళాలేమో, లేదంటే ఏదైనా అకేషన్ ఉందేమో అన్నంత ఫీలింగ్లో ఉంటుంది వాడికి. అందువల్ల శారీ కట్టుకుంటే వాడికి కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. అందువల్ల చాలా ఇష్టం శారీస్ కట్టుకోవడం అంటే. అందువల్ల ఈసారి అనకాపల్లి వెళ్ళినప్పుడు మొత్తం శారీస్ మ్యాక్సిమం కొన్ని తెచ్చుకోవాలి. ఇది రెంటెడ్ హోమ్ కదా, అందువల్ల అన్ని శారీస్ తెచ్చుకోవడానికి నాకు కుదరట్లేదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను హౌస్ అప్డేట్స్ గురించి
చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడుగుతున్నారు. నాకు మెయిల్స్ కూడా చాలా వస్తున్నాయి. మెయిన్ నాకు ఇంటి గురించి చాలా ఎక్కువ మెయిల్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో వై నాట్ నేను ఇంటి మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే అసలు మేము ఇల్లు అనేది ఎందుకు స్టార్ట్ చేసాము తీసుకుందామని, ఇప్పుడు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది, అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్సెట్రా అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఆ వీడియో స్టార్ట్ చేశాను, లేదంటే అసలు స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకే ఇంట్రెస్ట్ లేదు సీరియస్గా చెప్పాలంటే. కొంచెం డిప్రెసివ్గా ఉన్నాము ఇంటి విషయంలోని. మీకు ఇన్ కేస్ కంప్లీట్ డీటెయిల్స్ ఎందుకు ఇలా అయింది ఇల్లు అనేది మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే అండ్ చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో కానీ ఒక 2 డేస్లో అది వీడియో చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఈ రోజైతే నేను కర్రీ అండ్ ఎక్సెట్రా వంట కూడా చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని గుడికి వెళ్ళి వచ్చేస్తామన్నమాట. సో ఎప్పటిలాగే స్టే సేఫ్, స్టే హోమ్ ఫ్రెండ్స్. అండ్ ఇంటి గురించి వీడియో చేయాలి లేదా అనేది మాత్రం తప్పకుండా చెప్పండి. సో దట్ నేను ప్రిపేర్ అవుతాను కదా వీడియో చేయడానికి. ఇలా మీతో మాట్లాడాలంటే ఎలాగైనా మాట్లాడేయచ్చు చక్కగా, ఏదో ఫ్రెండ్తోనో లేదంటే మన ఇంట్లో మనుషులతోనో కూర్చొని మాట్లాడినట్టు ఏం చేస్తాం ఏంటి అని మాట్లాడేయచ్చు. బట్ అదైతే కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా, ఫస్ట్ నుంచి స్టోరీ అనేది చెప్పాలి కదా. అందువల్ల కొంచెం మైండ్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్. టెంపుల్కి వెళ్దామని నేను నిన్న అడిగాను. అండ్ ఆల్సో ఈరోజు కూడా అనుకున్నాం టెంపుల్కి వెళ్దామా ఏంటి అనేది. బట్ ఎందుకో అసలు మనసు అప్పలేదన్నమాట. ఎందుకులే మళ్ళీ కోరి తెచ్చుకున్నట్టు ఉంటుంది, ఎందుకులే లైట్ తీసుకుందాము, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, అప్పుడు కొంచెం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు వెళ్దాము, అప్పుడే వద్దులే. ఎందుకంటే థర్స్డే టెంపుల్స్ దగ్గర కూడా కొంచెం జనం ఉంటారు కదా, అందువల్ల ఇంక లైట్ తీసుకున్నాము. దాని తర్వాత నేను వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఇంక తర్వాత ఇంకేం వర్క్ ఉంది కదా అని చెప్పి స్నాక్ కూడా ఇంక నువ్వులు చిక్కేది చేశాను కదా, అదే తిన్నారు. ఇక్కడ నేను సాంగ్స్ అవి పెడితే మిట్టు నా నైటీ వేసుకొని ఇలాగా చూస్తున్నారు కదా, వాడు ఎలా చేస్తున్నాడు, నైటీ వేసుకొని డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ నేను నా నైట్ డ్రెస్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నైట్ డ్రెస్ టీషర్ట్స్, నైట్ డ్రెస్ ప్యాంట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. కుర్తీస్ కానీ లేదంటే వేరే డ్రెస్సెస్ అన్నీ ఆర్గనైజర్గానే ఉన్నాయి, అవి అస్సలు సర్దాల్సిన అవసరం లేదు. సో ఈ టీషర్ట్స్ ఏంటంటే నార్మల్గా మనం మడత పెట్టి లైన్గా పెడతాం కదా, అలా ఉన్నాయి. బట్ నాకు స్పేస్ సరిపోవట్లేదు అనమాట. కింద బెడ్రూమ్ ఒకటే కదా యూజ్ చేస్తాం మేము, స్పేస్ అసలు సరిపోక ఇలా రోల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. రోల్ చేసి పెట్టుకుంటే చాలా ప్లేస్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో చాలా నీట్గా ఆర్గనైజర్గా కూడా ఉంటుంది. సో ఇది చూపిద్దామని ఇక్కడ లోపల వార్డ్రోబ్లో పెట్టేశాను కెమెరా. సో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అండ్ ఇది ట్రై చేయండి. మెయిన్ ఇది కుర్తీస్ కానీ లెగ్గింగ్స్కి టీషర్ట్స్కి ప్యాంట్స్కి చాలా బాగుంటుంది ఈ ట్రిక్. రోల్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మాత్రం ఇలాగా ఎన్ని ఉన్నాయి కూడా తెలుస్తుంది మనకి. చూసారు కదా, ఇన్ని టీషర్ట్స్ అయితే ఉన్నాయి, మొత్తం సర్దేశాను నేను. నైట్ డ్రెస్ టీషర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. మెయిన్ బ్లాక్ ఎక్కువ ఉంటాయి. ఇలా పెట్టడం వల్ల నాకు కలర్ ఎలా అంటే ఏ టైప్ టీషర్ట్ ఏంటనేది కూడా నాకు ఈజీగా అర్థమవుతుంది. నేను అలా మన రోల్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. చూసారా, కావాలంటే బ్లాక్ ప్లెయిన్ ఉన్నాయి వరుసగా, పక్కన ఎల్లో అండ్ బ్లాక్ ఉంది చూసారా, అలా మనకి బయటికి కనిపించేలా పెట్టుకుంటే వెంటనే అది పిక్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, ట్రై చేయండి. ఇలాగా నేను సేమ్ మెథడ్ ఇంతకుముందు నేను ఈ ఆర్గనైజేషన్ చేసినప్పుడు చూపించాను. కుర్తీస్ ఇందులో వచ్చేసి కిందన వచ్చేసి లెగ్గింగ్స్ అన్నీ ఉంటాయి, ఫ్లోరల్ ఈ కొన్ని ఒక దాంట్లో అండ్ ఆల్సో ఎక్కువ గేర్ ఉన్న కుర్తీస్ ఒక దాంట్లో పెట్టాను. ఫైనలీ ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను వీడియో అనేది. సో మొత్తం సర్దేసుకున్నాను కదా, ప్యాంట్స్ కూడా నార్మల్గా పెట్టేశాను, సర్దేశాను, ఇంకా అంతే వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను మాస్క్లు అవి పెట్టుకున్నాను. ఇటు సైడ్ బీరువా నేను మీకు సర్దిన తర్వాత చూపించలేదు కదా, అందుకని జస్ట్ చిన్నగా చూపిస్తున్నాను. సో ఎప్పటిలాగే స్టే సేఫ్, స్టే హోమ్ ఫ్రెండ్స్. రేపు సూపర్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.